హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్నో వీడియోస్ చూసి హ్యాండ్స్ కట్ చేస్తుంటాం కదండి. ఈ విధంగా ముడతలు ఎక్కడా రాకుండా మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ముడతలు అనేది ఎక్కడా లేకుండా మనకి హ్యాండ్స్ కటింగు, బ్లౌజ్ కటింగు ఎలాగ చేసుకునేది టేప్తో అవసరం లేకుండా ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. ఇలాగా 4 మడతల మీద మళ్ళిచ్చేసి చూసారా, ఇది వచ్చి అంచుల సైడు, ఇది 4 మడతల మీద మళ్ళిచ్చేసాను. ఇప్పుడు దీనికి మనకి ఈ చివర్లో హెచ్చు తగ్గులు లేకుండా చూసుకునేసి ఈ చివర్లో కట్ చేసేసుకోవాలి. మనకిది కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ అంచులు అనేది నేను సైడ్కే పెట్టేశాను. అదే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, ఈ సైడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దీన్ని మనం మళ్ళించుకునేసి ఇప్పుడు మీకు హ్యాండ్స్ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఎలాగ కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎన్ని వీడియోస్ చూసినా హ్యాండ్స్ మాత్రం ముడతలు వస్తూనే ఉన్నాయి అనే డౌట్ ఉండే వాళ్ళకి మాత్రము ఈ వీడియో కంపల్సరీ పనికొస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చి ఇది, దీనికి మనం అంచేం పెట్టకుండా కొంచెం పైపింగ్ పెట్టేసే దానికోసము, పైపింగ్కి అయితే ఇది సరిపోద్ది. పెద్దవాళ్ళకైతే అంచు మళ్ళించమంటారు కాబట్టి ఇక్కడ దాకా వదులుకోవాలి. దీనికి పైపింగ్ పెట్టాలి కాబట్టి ఇక్కడ వరకే కుట్లోకి మాత్రమే వదులుకున్నాను. ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు అనేది, ఇది పై పొడవు, ఇది చంక డౌను. మనకి ఆది బ్లౌజ్కి ఎలాగైతే ఉందో అలాగే తీసుకోవాలి. ఇది అసలు, ఇది ఖర్చు. అదేవిధంగా హ్యాండ్ లూజు, ఈ హ్యాండ్ లూజు ఇలాగ పట్టుకొని ఈ కింద గీత దగ్గర నుంచి ఇలాగ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక 2 ఇంచి ఖర్చుకు అనేది వదులుకోవాలి. ఇప్పుడు మనం చంక డౌన్ తీసుకునే దానికోసము ఈ గీత దగ్గర నుంచి ఇలాగ పైకి, ఇది అసలు, ఇది ఖర్చు. ఇప్పుడు మనము నడుం లూజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి మనం గాన చంక డౌన్ పెట్టి అలాగ తీసామనుకోండి, కొన్ని బ్లౌజులకి కరెక్ట్గా సరిపోద్ది, కొన్ని బ్లౌజులకైతే సెట్ అవ్వదు. అందుకని ఇప్పుడు నేను చూపించే విధానంలో ఈ ఆది బ్లౌజ్కే చూసాం కదా, అలాగే ఇది వచ్చి 7 వస్తుంది, 7 ఇంచులు వస్తుంది. దీన్ని ఇలాగ గీసాను. ఆది బ్లౌజ్లో నుంచే మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ చంక దగ్గర, కుట్టు దగ్గర నుంచి 1 ఇంచు కిందకి పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఇలాగ మళ్ళించుకోవాలి. దీన్ని ఇలాగ పెట్టుకోవాలి. ఇక్కడికి చూసారా కొంచెం తేడా అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. అలాగే ఖర్చుకు కూడా. ఇప్పుడు మీకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం దీన్ని గీసే దాంట్లోనే మనము చంక అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ గీసుకునేసి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకునేసి ఇక్కడి నుంచి ఇలాగ డౌన్ దించామనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్లోనే ఈ కర్వ్ అనేది తిరిగితేనే మనకి నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్లో మనకి ఇలాగ బొద్దుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి దీన్ని ఇలాగా చేసేయాలి. అర్థమైందా? ఇట్టనేది తీసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచే మనం ఈడ బొద్ది, ఈ క్రాస్ అనేది కర్వ్ అనేది తిరగకూడదు. ఇక్కడ నుంచి ఇలాగ బొద్దుగా తీసేయాలి. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది చూపిస్తాను. మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మాత్రము ఇలా ఒకసారి
కట్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకొని ఇవి రెండు ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునేదానికి మనము ఈ గీత దగ్గర నుంచి ఇక్కడ వరకే మనకి కన్ను షేప్ అనేది రావాలి. ఇలాగా. ఇప్పుడు మీకు ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ ముడత అనేదే రాదు. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపించాను కదా, ఇలాగా ఈ లైన్ చూసారా, ఇలాగ బొద్దుగా ఉంది. మనం ఇక్కడ దాకా ఇటు వచ్చి మళ్ళీ ఇటు తిరిగింది అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ చూపించినట్టుగా ఇక్కడ దాకా వచ్చి ఇటు తిరిగింది అనుకోండి, ఇక్కడ మనకి ముడత అనేది వచ్చి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది సరిగా రాదు. అర్థమైందా? ఇక్కడ ఎత్తుకున్నట్టుగా రావడము, ఈ రెండిటికి స్టిచ్చింగ్ కరెక్ట్గా సెట్ అవ్వకుండా పోవడము, ఆ విధంగా అవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఇక్కడ లోతు తీస్తే సరిపోద్ది. లోతు అనేది మనం ఇక్కడ వరకే తీసుకుంటున్నాం. ఈ చంక దగ్గర గీత నుంచి లోతు అనేది ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ వెనక పక్క ఇలాగ రౌండ్గా వచ్చేస్తుంది. అందుకని మనం ఇలాగ రౌండ్గానే తీయాలి. అర్థమైందా? ఈ విధంగా మీరు హ్యాండ్స్ ఒకసారి కట్ చేసి చూడండి. మీరు ఇంతవరకు ఎన్నిసార్లు ట్రై చేసినా సరిగ్గా రాని బ్లౌజు ఈ విధంగా కట్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా వస్తుంది.